హీరోగా ఏడాది నుండి ఒక సినిమా కూడా కమిట్ అవ్వని మాస్ మహారాజ్ ఇక విలన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. 2015 డిసెంబర్లో విడుదలైన బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ ఖాళీగా ఉన్నారు. ఆయన మరో సినిమాకి సైన్ కూడా చేయలేదు. రీసెంట్ గా పూరి జగన్నాథ్ రవితేజ గురించి చెబుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడని, ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్ వేశాడని తెలిపారు. హీరోగా క్రేజ్ తగ్గిందనుకున్నాడో, రొటీన్ ని బ్రేక్ చేయాలని డిసైడ్ అయ్యాడో కానీ రవితేజ టోటల్ గా రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. జగపతి బాబుల కొత్తదనాన్ని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయన ఇలా విలన్ గా కొత్త ఇన్నింగ్స్ ని షురూ చేయాలని భావిస్తున్నాడని ఫిలిం నగర్ లో చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే తనకు తెలిసిన దర్శక నిర్మాతలు, హీరోలందరికీ ఈ మ్యాటర్ చేరవేశాడని, త్వరలోనే ఆయన విలనిజం కొత్త లుక్ లో కనిపించనుందని చర్చలు సాగుతున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం చెప్పుకోదగ్గ విలన్లు లేరు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 కోసం అంజలా జవేరి భర్త ఖల్నాయక్ గా మారాడు. ఇదే ఊపులో మరికొంతమంది కూడా ఇదే సీటుపై కన్నేశారు. టాలీవుడ్ లో అంతా తమిళ విలన్స్ తే హంగామా. ఆయన ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్ కు పరిమితమవుతున్నారు. ఇలాంటి టైంలో కెరీర్ ని పక్కగా ప్లాన్ చేసుకుంటే తన లైఫ్ టర్న్ అవుతుందని, కెరీర్ గ్రాఫ్ మరికొంతకాలం కొనసాగుతుందని భావిస్తున్నాడట. ఇదే రూట్ లో క్యారెక్టర్ రోల్స్ కి కూడా కమిట్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయట. అందుకే ఈ నిర్ణయం అని చెబుతున్నారు కొందరు. మొత్తం మీద విలన్ గిరికి సై అంటూ రవితేజ అన్నాడనే వార్త టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.